పాముకు పాలు పోసినట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఎంఐఎంను పెంచి పోషిస్తున్నాయని మండిపడ్డారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. లోకల్ బాడీ ఎన్నికల్లో 3 పార్టీలు పన్నాగం పన్ని బీజేపీని ఓడించాలని చూస్తున్నాయన్నారు. ఎంఐఎంను గెలిపించేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్లు పోటీ చేయడం లేదన్నారు. ఓటు వేయొద్దని పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం అంటే మజ్లిస్ గెలిపించడానికే పరోక్షంగా ఇద్దరు కలిసి వాళ్ళ మజ్లిస్ గెలుపు కోసం వాళ్ళ కృషి చేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు గమనించాలి. మతోన్మాద రాజకీయాలు నేర్పే మజ్లిస్ పార్టీని దేశ రాజధాని హైదరాబాద్ లో వారు ఇవాళ పాముకు పాలు పోసి పెంచినట్టుగా ఈ 2 పార్టీలు అధికారంలోప్పుడు ఏ రకంగా వాటిని పోషించాయో ఇవాళ స్పష్టమవుతోన్నది. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోటీ చేయకపోవడం, రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్ర రాజధానిలో పోటీ చేయకపోవడం. కాబట్టి ఈ 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదుగుతోన్నది. మోదీ నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని గమనించి ఈ 3 పార్టీలు ఒక పన్నాగం పన్ని పోటీ చేయకపోవడమే కాదు, ఇవాళ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ గౌతమ్ రావు గారు ఏదైతే బరిలో ఉన్నారో వారు గెలిచే అవకాశాలున్నాయి. ఈ